లూకాసు సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ దయమనమ్మా? ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. పక్కలకు చెప్పండి, మనకు ఏది ఎంత మాత్రము హాని చేయదు, ఏది ఎంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా. మనం పోరాడేది లోకంలో మనుషులతోని కాదు, మనం పోరాడేది సంతోషించదు. హల్లెలూయా. మనం పోరాడేది ఎవరితోని? దయ్యములతోని, చీకటి శక్తులతోని, మంత్రశక్తులతోని, చేతబడులతోని, హల్లెలూయా, దురాత్మలతోని, ఆకాశ మండలంలో తిరుగుతున్నటువంటి శత్రు సమూహంతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా. నీ ప్రార్థన శక్తి కలిగింది కాకపోతే ఈ గాలిలో ఉన్నటువంటి శత్రు సమూహమును చీల్చుకొని దేవుని దగ్గరికి చేరుకోలేదు. ఆమెన్. సో మన ప్రార్థన ఏం కావాలట? శక్తి కలిగిన ప్రార్థన కావాలా? ఆమెన్. మన ప్రార్థన ఏం కావాలా? శక్తి కలిగిన ప్రార్థన కావాలా? మన ప్రార్థనలో శక్తి ఉంటే అప్పుడు ఏం చేస్తుంది ఆ ప్రార్థన? ఈ దయ్యపు శక్తులన్నింటినీ కూడా ఓడించి దేవుని దగ్గరికి చేరుకుంటుంది. అందుకే వాక్యం అంటుంది, నీతిమంతుని ప్రార్థన అది మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది, గొప్ప కార్యములు చేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఏది ఎంత మాత్రము మనకు హాని చేయదని చెప్పిన దేవుడే నీతిమంతుని ప్రార్థనకు శక్తినిచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం నోరు తెరిచి ప్రార్థన చేస్తూ ఉంటే మన నోరు దేవుని నోరు కావాలా? ఆమెన్. మన నోరు ఎవరి నోరు కావాలి? దేవుని నోరు వల్ల కావాలా? దేవుని నోటి వల్లే మనము కావాలి అని అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో గుర్తుపట్టాలట. మనం దేవుని నోటి వల్ల మనం కావాలంటే ఏం కావాలి? మనం గుర్తుపట్టాలా, ఏది మంచిదో ఏది చెడ్డ. డిజర్నింగ్ స్పిరిట్, వివేచన ఆత్మ, వివేచన వరం మనకు కావాలా? ఆమెన్. ఎలిజబెత్ అమ్మకు అర్థమవుతున్నదా? మనం చేసే ప్రార్థన శక్తి లేకపోతే మన నోటిని దాటి వెళ్ళదు ఎక్కడికి. మన హృదయంలో నుంచి వచ్చే ప్రతి ప్రార్థన ఈ శత్రు సమూహం, ఈ గాలిలో ఏమున్నాయి? దురాత్మ సమూహములు ఉన్నాయి. ఆ సమూహములను దాటుకొని ఎక్కడికి పోవాలా? దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరాలి అని అంటే మరి మన ప్రార్థన నీతిమంతుని హృదయంలో నుండి వచ్చే పవిత్రమైన ప్రార్థనగా ఉండాలా? ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఇక్కడ ఒక మాట చదువుకున్నాం ఇప్పుడు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చిండు. మనకేమున్నది? దేవుడిచ్చింది అధికారం ఉన్నది. హల్లెలూయా. మనకు అధికారం ఎక్కడిచ్చిండు? భూమి మీద ఉండగా ఇచ్చిండా? పరలోకం పోయినాక ఇచ్చిండా దేవుడు అధికారం? భూమి మీద ఉండగానే చెప్పాలా? నేను అడుగుతున్నప్పుడు చెప్తే ఈ దినము మనం కొన్ని సంగతులు గుర్తు చేసుకుంటాం, మన జ్ఞాపకంలోనికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. భూమి మీద మనము ప్రతి తంత్రమును తొక్కివేయచ్చు. ఎవరైనా భయపడుతున్నారా? దేనికన్నా? దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని భయపెడతా ఉంటాయి. యెజబేలు దయ్యాలు స్త్రీలో నుండి పనిచేస్తూ ఉన్నది. ఆ దయ్యాలు, యెజబేలు దయ్యాలు ఏం చేస్తాయి? కొంత భయపెడతా ఉంటాయి. అగ్ని గుర్చింది ఏలియా ప్రార్థన చేస్తే, వచ్చిందా లేదా? కానీ మళ్ళీ ఏలియా అగ్ని దిగిన తర్వాత దేనికి భయపడుతున్నాడు? యెజబేలు రానికి భయపడతా ఉన్నాడు. ఈ కాలంలో చాలా సంఘాల్లో యెజబేలు రానులే, యెజబేలు దయ్యాలే సంఘాలని పాడు చేస్తూ ఉన్నాయి. ఆమెన్. వింటున్నారా లేదా? వినట్లే. హల్లెలూయా. సంఘాల్లో ఏది పాడు చేస్తున్నాయి?
యెజబెల్ దయ్యాలు పాడు చేస్తూ ఉన్నాయి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అంత భయం లేనటువంటి, అంత ధైర్య సాహసం చేసినటువంటి ఏలియా భక్తుడు యెజబెల్ రానికి ఏమైపోతున్నాడు? భయపడిపోతున్నాడు. చివరికి నన్ను చంపేసేయ్ అనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరినీ చంపేస్తున్నది, నన్ను కూడా చంపేస్తుంది అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో కొన్నిసార్లు మనకు కొన్ని బంధకాలు ఉండి అవి మనల్ని గడగడ వణికిస్తాయి. బీపీలు కింద మీద చేసేస్తూ ఉంటాయి, చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. అవి దయ్యాలు. మనం పోరాడేది ఎవరితోని? మనుషులతో కాదు. మనం పోరాడేది ఎవరితోని? దయ్యాలతోని. కానీ దేవుని వాక్యం అంటుంది, పాముల మీద, తేళ్ల మీద, వాటిని తొక్కివేయడానికి శత్రు బలమంతటి మీద, అంటే సాతానుని బలమంతటి మీద మనకేమిచ్చిండు? అధికారం ఇచ్చిండు. అధికారం ఉన్నోడు ఆర్డర్ చేస్తే పనులు అవుతాయా? పోయి కష్టపడితే పనులు అవుతాయా? చెప్పండి. రాజుకి ఏమున్నది? అధికారం ఉన్నది. రాజదండమునకు ఏమున్నది? అధికారం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనకు దేవుడు అధికారం ఇచ్చిందని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ అధికారం ఎక్కడనో వాడడానికి కాదు, మనము ఇక్కడనే భూమి మీద ఉండగానే మనం దేవునిలో వాడడానికి కొరకే దేవుడు ఏం చేసిండు? అధికారం ఇచ్చినాడు. ఎంతమంది పరిస్థితులకు భయపడతారు? దయ్యాలకు భయపడతారు. పోనీ ఈ విధంగా అడుగుదాం, ఎంతమంది దయ్యాలకు భయపడతారు? ఎంతమంది మంత్రాలకు భయపడతారు? భయం కాదు, మనం జాగ్రత్త ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆమెన్. కాబట్టి మనము అధికారం కలిగిన వాళ్ళం. రెండవ మాట తీసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం తీసుకుందాం. అందులో 19వ మాట చూసుకుందాం. ఇక్కడ కూడా 19, అక్కడ 19లో దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? వాక్యం సెలవిస్తున్నది, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. ఆమెన్. నమ్మకంగా ఉన్న వాళ్లకు, దేవునిలో నీతిగా కొనసాగుతున్న వాళ్ళకి దేవుడు ఏం తాళం చేతులు ఇస్తున్నాడంట? పరలోక రాజ్యపు తాళపు చెవులు. ఈ దినము ఈ మాటలు వింటున్న నీవు ఈ పరలోక తాళపు చెవులు కలిగి ఉన్నావో లేవో జ్ఞాపకం ఉంచుకోవాలా. ఈ పరలోక తాళపు చెవులు లేని వాళ్ళు ఎవరి ప్రార్థన కూడా పనిచేయదు. ఆమెన్. యెషయా గ్రంథంలో ఈ తాళపు చెవుల గురించి చెప్తున్నాడు, ప్రకటన గ్రంథంలో తాళపు చెవుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ కూడా దేవుడు మరి పేతురు విషయంలో తాళపు చెవుల గురించి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూమి యందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడి. ఎక్కడ బంధించాలట మనం? భూమి మీద. సాతాను కార్యములన్నీ బంధిస్తే అవి ఏమవుతాయి? పరలోకంలో బంధింపబడతాయి. భూమి మీద మనము దేన్ని విప్పుతామో చదవండి. భూలోకమందు దేన్ని విప్పుదురో అది పరలోకమందును విప్పబడును. హల్లెలూయా. విప్పబడునని అతనితో చెప్పాను. ఆమెన్. ఎంతమంది పరలోకపు తాళపు చెవిలు కలిగి ఉన్నారు? దేవుడిచ్చిన తాళపు చెవి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మరి మీలో చాలామందికి తెలియదేమో, మనం ఇక్కడ ప్రార్థన చేస్తే, భూమి మీద ప్రార్థన చేస్తే, భూమి మీద ప్రార్థనలో బంధిస్తే అది ఈ యొక్క స్పేస్లో బంధింపబడుతుంది. పరలోకంలో ఏమవుతుంది? హెవెన్లీ ప్లేసెస్లో అది బంధింపబడుతుంది. ఆమెన్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తాళం చేయి ఓపెన్ చేస్తే అది పరలోకంలో ఓపెన్ అయింది. పరలోకంలో ఓపెన్ అయిందంటే ఇంకా దానికి తిరుగులేదు. ఆమెన్. పరలోకంలో బంధింపబడ్డదంటే దానికి ఇంకా తిరుగులేదు, అది బంధింపబడుతుంది. హల్లెలూయా. చాలా సింపుల్ మాటలే, కానీ మనకు ఎంత శక్తిని ఇచ్చిండు. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? భూమి మీదనే. భూమి మీద ఎక్కడ జరుగుతుంది? నీ నోటి మాట వలననే. హల్లెలూయా. కనుక మత్తయి సువార్త తీసుకుందాం. ఇంకొక మాటను, ఇవే మాటల్ని మనం ఇంకో చోట చూస్తూ ఉన్నాం. 18వ అధ్యాయంలో చూడండి. 2-3 కూడి ఉన్న దగ్గర సంఘం యొక్క సంఘానికి దేవుడిచ్చిన మాట. 18 కమాన్.
భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపను. పరలోకంలో బంధింపబడ్డాయి, భూమి మీద బంధించుడు కాదు. దేవాదిని బంధించు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం కానీ ఎక్కడ బంధించబడతాయి అవి? ముందు భూమి మీద బంధించాలని. యేసు నామంలో దీన్ని ఇక్కడ భూమి మీద నేను ఈ కార్యంను బంధిస్తున్నానంటే అది ఏమవుతుంది? పరలోకంలో బంధించబడుతుంది. పని ఎక్కడ జరగాల? భూమి మీద. భూమి మీద ఎవరున్నారు? సంఘం ఉన్నది. ఆమేన్. ఈ సంఘానికి దేవుడు తాళపు చెవులు ఇచ్చినాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. ఇప్పుడు పరలోక రాజ్యం అంటే సంఘమే. ఆమేన్. ఈ సంఘంని నింపుకోవాలి. మనం నింపుకోవాలంటే ఏం చేయాలి? అధికారాన్ని వాడాలి. ఆమేన్. దేవుడిచ్చిన అధికారం చేత సాతాను శక్తులన్నింటినీ మనము ఎదిరించాలి. వాడిని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడని వాక్యం సెలవిస్తున్నది. ఆమేన్. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. ఆమేన్. వాక్యం సెలవిస్తున్నది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాడు మన యొద్ద నుండి పారిపోయిందంటే మనము జనులను అందరినీ కూడా దేవుని కొరకు సమకూర్చొచ్చు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు మనం భూమి మీద ఏం చేస్తే అది పరలోకంలో చేస్తా అంటున్నాడు. ఈ దినం యొక్క ముఖ్య అంశంలోనికి వద్దాం. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 22, 23 చదువుకొని అందులో 23ని మనము ధ్యానం చేద్దాం. కమాన్. ఏం పొందమన్నాడు? పరిశుద్ధాత్మను పొందండి. సో దేవుని పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు చేసే ప్రార్థన గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. ఆమేన్. దేవుని పరిశుద్ధాత్మను పొందాల మనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆత్మను కలిగిన వాళ్ళు ఉండాలి. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఉండాలా. చెప్పండి, పక్కలకు చెప్పండి, ఆత్మ చేత నింపబడిన వారమై ఉండాలని. నీవు ఆత్మ చేత నింపబడక ఆత్మ అనుభవం లేకుండా ప్రార్థన చేస్తే అది చెల్లదు, పనికిరాదు. ఎందుకంటే మనలో ఉండి ప్రార్థించేది పరిశుద్ధాత్ముడే. ఆమేన్. పరిశుద్ధాత్మనే లేకుండా నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? చేయలేవు. అయినా నువ్వు చేస్తున్నావంటే అది మంత్రం అయిపోతుంది. ఆమేన్. నువ్వు దేవుడు చెప్పినట్టు చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కాస్త శాపంగా మంత్రంగా మారిపోతుంది. ఆమేన్. సో పరిశుద్ధాత్మను కలిగి చేసే ప్రార్థననే దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనగా, బలమైన ప్రార్థనగా మనం తీసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, వారి మీద ఏం ఊదిండట? పరిశుద్ధాత్మను ఊదిన తర్వాత మీరు ఎవరి పాపములు క్షమిస్తారో ఎక్కడ క్షమించబడతాయి? పరలోకంలో క్షమించబడతాయి. ఆమేన్. మనం భూమి మీద పక్కకున్నోళ్ళను క్షమిస్తే వారు ఎక్కడ క్షమించబడుతున్నారు? పరలోకంలో క్షమించబడుతున్నారు. ఆమేన్. మన ప్రతి క్రియ, ప్రతి పాపము దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆమేన్. సో మనం క్షమించబడాలంటే మనం ఏం చేయాలా? ఇతరులని క్షమించాలా. నీ పక్కవాడిని నువ్వు క్షమించాలా. ఎంత గొప్ప శక్తి సంఘానికి ఇచ్చిందంటే సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. ఆమేన్. చదువుతారా మాట? ఇప్పుడు ఇది ముగించుదాం. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి. మీరు ఎవరి పాపములు నిలిచిండనిస్తారో అవి నిలిచిండునని వారితో చెప్పాను. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనం ఏమైనా యేసుప్రభులమ్మా? నీ పాపములు క్షమించబడ్డాయి, పరిపెత్తుకొని నడువు అని చెప్పిండు కదా వ్యక్తికి, పక్షవాయువు కలిగిన వానికి. నీ పాపములు ఏమైనా అన్నాడు? క్షమించి. పాపం స్నేహితులు తీసుకొచ్చి ఇంటి పైకప్పు తీసేసి ఆ పైకప్పు నుండి తాడులతో ఆయన యేసుప్రభు మీద దించితే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకొని నడువమన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు ఎట్లయితే క్షమించినాడో అదే రీతిగా మనల్ని కూడా దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్.
ఈరోజు నువ్వు శుక్రవారం దినం వచ్చినావు, ఈరోజు కొందరికి ఇది అంతా పాతగానే, కానీ ఎప్పుడు రానోళ్ళకి ఇది కొత్తగానే. కానీ ఇన్ని సత్యాలు మనము తెలుసుకోకుండా ఇళ్ళల్లో ఉంటున్నాం. ఉండకూడదు. సంఘానికి దేవుడు ఎంతో గొప్ప శక్తినిచ్చిండు. మీకు తెలియదు, మీరు ఈ భూమి మీద ఉన్న దురాత్మలని, దయ్యంలని, శత్రువుని గడగడలాడించవచ్చు. అంత గొప్ప అధికారము ఒక విశ్వాసికి, నార్మల్ పర్సన్కి ఇచ్చిండు దేవుడు, ఆయన రక్తంలో కడగబడినోడికి. మీరేమో తింటున్నారు, త్రాగుతున్నారు, ఇండ్లలో టైం వేస్ట్ చేస్తున్నారు. హల్లెలూయా. అది ఓకేనా? అట్లా అది ఒప్పుకోదగిందేనా? కాదు. సేవకుడేమో అమ్మా రండి, అయ్యా రండి అని కుక్క మొరిగినట్టు మొరుగుతూ ఉన్నాడు, కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయము నీ పక్కల పాపంలో క్షమిస్తున్నానని చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. దానికి ముందు మీరు ఆత్మను పొందుకున్న వారై ఉండాలా. ఆమెన్. పరిశుద్ధాత్మను ఊరికే ఇవ్వలేదు. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారని మీరు నమ్మితే, సహోదరుడా నేను నీ పాపంలో క్షమిస్తున్నాను, నువ్వు నా ఎడల చేసిన తప్పులన్నింటినీ క్షమిస్తున్నానని చెప్పండి. కమాన్. ఇప్పుడే అవన్నిటిని దేవుడు మాఫ్ చేసేస్తాడు. దేవునికి ఉన్న శక్తి మనకి ఇచ్చినాడు. దయ్యముల మీదనే కాదు, పాపముల మీద, రోగముల మీద, అన్నిటి మీద. అందుకే నువ్వు ఎవరి పాపములు ఉండని అని అంటావో వాడు సావరని కోరుకుంటున్నట్టు, సావని వాడు నరకం కోని అన్నట్టే. అందుకనే ఎవరన్నా నీ ఎడల తప్పిదం చేస్తే, నన్ను కొన్ని కుటుంబాలు, కొన్ని వ్యక్తులు బాధ పెట్టినారు, దుఃఖం వచ్చింది నాకు, సో వాళ్ళని ఏం చేసినా నేను వాళ్ళ పాపంను క్షమించేస్తున్నా. ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వారిని క్షమించమన్నాను. అప్పుడు దేవుడు ఏం చేసిండు, వాళ్ళని క్షమించేస్తాడు. అట్లనే మీరు కూడా మీరు క్షమించాలా. ఇతరులను క్షమిస్తే మీరు కూడా ఏమవుతారు, క్షమించబడతారు. క్షమాపణలో ఇంత గొప్ప సంగతి ఉన్నది. పాపములన్నీ కూడా తీసివేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మళ్ళొకసారి చెప్తున్నాను, మీరు ఎవరి పాపములు నిల్చుండనిస్తే వాళ్ళ పాపములు అట్లనే నిల్చుంటాయి. అందుకే క్షమించేసేయాలా. ఆమెన్. ఇంకొక మాట మనము తీసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక ప్యాసేజ్ చెప్తున్నాడు. ఇక్కడ ఆ ప్యాసేజ్ అంతా చదువుకుందాం. 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి చదువుకుందాం. 6వ వచనం నుండి, 2 అయినా 5 నుండి అయినా 11 వరకు, 10 వరకు కూడా చదువుకోవచ్చు. ఆమెన్. సాతాను తంత్రములు మనం ఎరగని వారమని కామనే వరకు మనం చదువుకుందాం. ఆమెన్. ఉన్నారా ఇక్కడ? మీకు తెలుస్తుందా? దయమనమ్మ నువ్వు ప్రార్థిస్తే అప్పుడు ఏమైందాడా? నీకు అధికారం ఇచ్చిండు దేవుడు. ఆ మంత్రశక్తి ఎవరిని కూడా ఏం చేయదు యేసునామంలో మనం ప్రార్థించినప్పుడు. ఆమెన్. దేవునిలో మనము కప్పుకుంటే, ఆయన రెక్కల కింద మనం ఉంటే ఆ అధికారం పనిచేస్తుంది. మనకు అధికారము ఏం చేస్తుంది? పనిచేస్తుంది. ఈ అధికారం ఎంతమంది వాడుతున్నారు? అధికారం ఉండి కూడా మనము వాడట్లేదు. ఎందుకు? మనకు ఉన్నదని కూడా తెలియదు. ఎంత కఠినమైనటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా కానీ దాన్ని వాడడం మనం తెలుసుకోవాలా. ఆమెన్. యేసు నామమును మనము, దేవుడిచ్చిన అధికారాన్ని మనము శత్రు బలం మీద, మనుషుల మీద కాదు, మనుషులను బెదిరించడమో, మనుషులను గద్దించడమో, లేక మనుషులతోని పని చేయించుకోవడమో, మనుషులను భయపెట్టడమో కాదు. ఇది దేవుడు ఎందుకు ఇచ్చిండు అధికారము? దయ్యంల మీద ఇచ్చినాడు, భూతముల మీద ఇచ్చినాడు, ఆత్మల మీద ఇచ్చినాడు. ఆమెన్. సాతాను మీద ఇచ్చినాడు. ఇక్కడ ఈ ప్యాసేజ్ చదువుకుందాం. ఎవడైనను దుఃఖము కలగజేసిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖము కలగజేయుచున్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. హల్లెలూయా. సో సంఘంలో ఎవరైనా ఒకరికి బాధ చేస్తే ఆ బాధ అందరికని చెప్తున్నాడు ఇక్కడ. ఆమెన్. నాకు ఒక్కడికే బాధ కాదు కలిగేది, అది సంఘం అంతటికి కూడా బాధ కలుగుతుంది. అందుకే సేవకుని డిస్టర్బ్ చేస్తే సంఘం అంతటికి డిస్టర్బ్ అయిపోతుంది. హల్లెలూయా. సేవకుని మనస్సును గలిబిలి చేస్తే సంఘం అంతటికి కూడా ఏమవుతుంది? గలిబిలి అయిపోతూ ఉంటుంది. నీకే అవుతుందా మాకు కాదా అంటే అందరికి అవుతుంది, కానీ సేవకునికి అయితే మాత్రం సంఘం అంతటికి ఆటోమేటిక్గా అవుతుంది. నీకే బాధ లేకపోయినా నీవు కూడా సఫర్ అవుతూ ఉంటాం. ఇది ఒక శరీరం. ఆమెన్. కాలుకు దెబ్బ తాకితే చెయ్యికి బాధ ఉండదా? ఉంటుందా? ఉండదా?
ఇదే చెప్తున్నాడు ఇక్కడ. ఆమెన్. అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. శిక్ష కూడా ఉంటున్నది ఇక్కడ కొందరికి. మరి మన సంఘంలో అయితే మనం ఎవరిని శిక్షించట్లేదు. హల్లెలూయా. కొంత శిక్ష చాలంటున్నాడు. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది. ఏం నేర్పిస్తున్నాడు సంఘానికి? అందుకే ఈ సంఘంలో మనం ఎవరిని శిక్షించము. బహిరంగంగా ఎవరిని, అంతర్గతంగా కూడా ఎవరిని శిక్షించము. ఆమెన్. ఇక్కడేం నేర్పుతామో ఇంట్లో కూడా అదే నేర్పుతాం. ఇంట్లో ఒకలాగా ఇక్కడ ఒకలాగా రెండు ద్విమనస్సులు మనకు ఉండకూడదు, ఉండవు కూడా. ఆమెన్. ఎప్పుడు చూసినా దేవుడే మన యజ్ఞము, మన మనస్సు, మన గురి, మన పని దేని మీద ఉండాలా? కర్ణమా దేని మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా. ప్రేమించుట ఎంత విలువైందని విన్నామో క్షమించుట అంతే విలువైంది. ఆమెన్. మళ్ళొకసారి చెప్పండి. ప్రేమించుట ఎంత విలువైందని వింటున్నామో క్షమించడం కూడా అంతే విలువైంది. పక్కలకు చెప్పండి, ప్రేమిస్తున్నా నీవు క్షమిస్తున్నావా అని అడగండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రేమిస్తున్నా నీవు క్షమిస్తున్నా. నీకు క్షమించే గుణం లేకపోతే నువ్వు ఎట్లా ప్రేమిస్తావు? సో ప్రేమ అన్నిటికంటే విలువైనది. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, క్షమించి ఆదరించటం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోతాడు. వాడు తప్పు చేసి శిక్ష అనుభవించి ఇంకా కృంగిపోతాడు. కాబట్టి వాడిని మనం ఏం చేయాలా? క్షమించేసేయాలి. ఆమెన్. క్షమిస్తే వాడు ఆదరణ పొందుతాడు. పిచ్చోడు కాదు, ఇంకా మెంటల్ ఎక్కదు వానికి. ఆమెన్. సో కొన్నిసార్లు కొందరు కావాలని తప్పులు చేయరు. పరిస్థితులను బట్టి, ఆ ప్రభావాన్ని బట్టి వారు తప్పులు చేస్తూ ఉంటారు. కానీ తర్వాత వాళ్ళు ఎంతో దేవుని దగ్గర పశ్చాత్తాపడతారు. ఆమెన్. సో పశ్చాత్తాపడి హృదయంలో విరిగిపోయిన నువ్వు పోయి ఒక మాట అంటే వాడు ఇంకెంతో బాధపడతాడు. అందుకని వాడిని మనం ఏం చేయాలంట? క్షమించాలంట. ఆమెన్. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సంఘంలో పౌలు భక్తుడు నేర్పిస్తూ ఉన్నాడు. తప్పు చేసిన క్షమించాలంట. క్షమించి వాడిని ఏం చేయాలంట? ప్రేమించి స్థిరపరచబడేటట్టుగా చూడాలంట. హల్లెలూయా. ప్రేమించాలట. ప్రేమలో స్థిరపరచబడాలా. ఆమెన్. ఉన్నారా ఇక్కడ? తప్పులు చేస్తే ఎన్నో దెబ్బలు పడతాయి, కానీ దేవుడు కొడుతున్నాడు మనల్ని. ఎంత ప్రేమిస్తున్నాడు. మనం కూడా మన తోటి వాళ్ళని ప్రేమించాలా వద్దా? ఒక తప్పు చేయంగానే గేట్ అవుట్ అని అన్నామనుకో, గేట్ల నుంచి అవుట్ అన్నామనుకో, మరి నీవు తప్పు చేస్తే? అందుకని జాగ్రత్తగా ఉండాలి. తీర్పు తీర్చకండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. సో ప్రేమను మనము ముఖ్యమైనటువంటి సందేశంగా తీసుకోవాలా. ఆమెన్. ప్రేమించడాన్ని ఏం చేయాలా? ముఖ్యమైనటువంటి విషయంగా మనం తీసుకొని మన గురి ఇతరులను ప్రేమించడం, దానికి ముందు క్షమించడం. హల్లెలూయా. క్షమిస్తారా మీరు? ఇప్పుడు ప్రార్థించుదాం చదివి. మీరన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము రాసి తిని. అంటే ఇతరులను ఎడాపెడా మాటలు అనేస్తున్నావు నీవు, కానీ నువ్వు ఎటువంటి స్థితిలో యోగ్యంగా ఉన్నావో లేదో చెక్ చేసుకోవాలి. నిన్ను నీవే పరీక్షించుకోవాలి. ఒకడు తప్పు చేయంగానే వాడిని వెలివేయడం కాదు, ఒకడు తప్పు చేయంగానే తిట్టడం కాదు, కానీ దానిలో ఎట్లా ప్రేమపూర్వకంగా వాళ్ళని సంపాదించుకుంటామో వారిని క్షమించి ప్రేమలో వారిని స్థిరపరచాలని చెప్తున్నాడు. దానికి నిన్ను నీవే ఎగ్జామిన్ చేసుకోవాలా. ఆమెన్. నీ పరిస్థితిని ఎగ్జామిన్ చేసుకోవాలా. 10వ వచనం, మీరు దేనిని గూర్చి అయినను ఎవరిని క్షమించి ఉంచున్నారో నేనును వానిని క్షమిస్తున్నాను. చూడండి ఇక్కడ పౌలు భక్తుడు సేమ్, మీరు ఎవరి పాపంలో క్షమిస్తారో నేను కూడా వారిని క్షమిస్తానని యేసుప్రభు మాటల్లో అన్నాడు. యేసుప్రభు చెప్పాడు ఆ మాటలు స్వయాన. ఇప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఎవరిని క్షమిస్తారో నేను కూడా వారిని క్షమిస్తాను అంటున్నాడు. హల్లెలూయా అంటున్నాడా పౌలు భక్తుడు? సురేష్, మీరు దేని విషయంలోన్నా ఎవరినైనా క్షమిస్తే నేను కూడా క్షమిస్తాను అంటున్నాడు. సేమ్ మాట అంటున్నాడు. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకున్నట్లు. ఏంటిది ఆ మోసము? క్షమించకుండా ప్రార్థన చేస్తాం, పక్కలతో మాట్లాడము, ప్రార్థన చేస్తాం, చర్చిలో వాళ్ళతో అసలే మాట్లాడము, అయినా దేవునితో మాట్లాడగలిగి తెగ పాకులాడుతూ ఉంటాం. మాట్లాడతాడా దేవుడు?
నీ పక్కకున్న సహోదరులతో కుటుంబంతో నువ్వు మాట్లాడకుండా దేవునితో మాట్లాడతాడా? ఇదే మోసం అన్నట్టు. సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. పక్కకున్న సోదరులతో మనము మాట్లాడం కానీ దేవునితో మాట్లాడతాం. పక్కకున్నలను క్షమించము, మనం కూడా క్షమించబడము. ఆమేన్. ఇంకొకరిని క్షమించినప్పుడే మనం క్షమించబడతాం. మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. కనుక ఈ మధ్యాహ్నము, ఈ సాయంకాలం వరకు చేరుకున్నాం. ప్రార్థిస్తున్న మనం హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే వారిని క్షమించాలా, ప్రేమించాలా, వారి పాపములన్నిటినీ క్షమించేసేయాలా. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ భూమి మీద మనకు అధికారము ఇవ్వబడేది. కాబట్టి ఎవ్వరు భయపడకండి. చేతబడులకు కానీ, మాంత్రికులకు కానీ, దయ్యపు శక్తులకు కానీ, చీకటి శక్తులకు కానీ అసలు భయపడే అవసరం లేదు. నీవు దేవుని నమ్మినావు కాబట్టి. నీకేమిచ్చిండు దేవుడు? నీకు ఎవరన్నా మంత్రం వేసినట్టు అనిపిస్తే, నీకు సోయి ఉంటే, నీకు ఒక జ్ఞానం ఉంటే, తెలివిలో ఉంటే వెంటనే లేచి యేసు నామంలో ఈ మంత్రశక్తిని శపిస్తున్నానని చెప్పాలా. చెడ్డ కళలు వస్తే అవన్నీ జరగకుండా దాన్ని శపించే క్రైస్తవుడిగా నీవు ఉండాలా. ఆమెన్. కొన్ని చెడ్డ కళలు వస్తూ ఉంటాయి, నాశనమయ్యే కళలు వస్తూ ఉంటాయి. కొందరికి పాములు కనబడతాయి, కొందరికి పాములు కుట్టినట్టుగా అనిపిస్తాయి. అవన్నీ నీకు నష్టపరిచేవే. ఆమెన్. అవన్నీ క్యాన్సల్ అయ్యేటట్టుగా ప్రార్థన చేయాలి మనం. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడు కానీ సేవ పరిచర్య ఉన్నతమైన స్థితిలోనికి ఎగరడము, ఉన్నతమైన స్థితిలోనికి పరిగెత్తడము, గొప్ప కొండలు ఎక్కినట్టుగా ఇట్లాంటి కళలు కనుక మనం చూస్తే వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలా. ఆమెన్. హల్లెలూయా. సో ఇప్పుడు కూడా మనము కళ్ళు మూసుకొని మరి ప్రార్థన చేద్దాము. మనకు అధికారం ఇచ్చింది కాబట్టి అడుగుదాం దేవుణ్ణి. ఆమెన్. అధికారం ఇచ్చింది కాబట్టి సాతాను శక్తులను శపించుదాం ప్రతి ఒక్కరి జీవితాల్లో. ఈ దినము ఏ అడ్డు ఆటంకము ఎవ్వరికి కూడా ఉండకుండా మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ప్రార్థన అనగానే సగం మంది ఎగిరిపోతారు. ప్రపంచమంతటా ఇదే. వాక్యం వినమంటే గంటసేపు వింటాం, పాటలు పాడమంటే గంటసేపు వినగలుగుతాం, కానీ ప్రార్థన చేయమంటే ఒక్క నిమిషం కాగానే శరీరం ఒప్పుకోదిగా. హల్లెలూయా. సో ఆ స్థితిని మనం జయించుదాం. ఆమెన్. ప్రార్థించే సంఘంగా తయారైదాం. అప్పుడు ఈ సంఘానికి దుష్టుడు గడగడ వణుకుతూ ఉంటాడు. ఆమెన్. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. దేవుని స్తుతించుదాం. దేవుడిచ్చిన అధికారాన్ని వాడుదాం. మనకు పాతాల లోక ద్వారములు ఇక్కడ మన సంఘం ఎదుట నిలవనేరవు. దేవుడిచ్చిన తాళపు చెవులు మనం కలిగి ఉందాం. అయ్యా, పేతురుకు నీవు తాళపు చెవులు ఇచ్చినట్టుగా ఇప్పుడు ఆ తాళపు చెవులు ఈ సంఘంలో కూడా ఉండాలని, ఒక్కొక్కరము మరి తాళపు చెవులు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ప్రార్థించుదాం.